చూడండి, సుఖంగా బ్రతకాలని దేవుడు మనల్ని కోరుకోడా క్రైస్తవుని? ఒక ప్రశ్న చాలామంది అడుగుతుంటే నేను దీనికి సమాధానం అందరికి చెప్పాలని ఈ మెసేజ్ని నేను మీకు అందిస్తున్నాను. ఏమంటే, క్రైస్తవుడు అంటే ఎప్పుడు శ్రమలేనా? క్రైస్తవుడు అంటే ఎప్పుడు కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం, వేదన? క్రైస్తవుడు అనేవాడు సుఖపడటానికి లేదా దేవుడు ఒప్పుకోడా ఏంటి? క్రైస్తవుడు నవ్వుకుంటా సంతోషంగా సరదాగా క్షేమంగా ఆనందంగా ఉండటం ఆయనకి ఇష్టం ఉండదా? ఎప్పుడు క్రైస్తవుడు ఎప్పుడు దిగులుతో, వేదనతో, దుఃఖంతో ఎప్పుడు చూసిన ఏమిటి? ఇందుకే ఇలా ఉంటే ఎవరు యేసుప్రభు నమ్ముకుంటారు? ఎవరు సంతోషంగా చర్చికి వస్తారు? ఎవరు యేసుక్రీస్తులో బాప్తిసం పొందుకుంటారు? పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? ఎప్పుడు ఇలా ఏడుస్తూ ఉండమని యేసుప్రభు చెప్తున్నాడా మీకు? దీనికి ఒక సరైన సమాధానం బైబిల్లో నుండి మాకు కావాలండి అని అడుగుతున్నాను. దానికి ఆన్సర్గా నేను 7 విషయాలు త్వరగా చెప్తాను. సుఖముగా ఉండటము దేవునికి ఇష్టమా కాదా అంటే 100% దేవుడికి ఇష్టం. అసలు ఒక్క మాట చెప్పాలంటే క్రైస్తవుడు యేసు ప్రభు నమ్ముకున్న వాడే ఎక్కువ సుఖపడాలని కోరుకుంటాడు దేవుడు. తెలియక చాలామంది అపార్థం చేసుకుంటారు. ఎలాగంటే మీకు ఒక మాట గుర్తేస్తా, పదజ్యం మీరు తెరపకండి. యోహాను సువార్తలో ఉంటుంది, గొర్రెలు సమృద్ధి కలిగి ఉండుటకు ఇంకా అధిక సమృద్ధి కలిగి ఉండుటకే నేను ఈ లోకానికి వచ్చాను. మీ సంతోషం అధికమగునట్లుగా నేను ఈ లోకానికి వచ్చాను. మీరు మామూలు ధనవంతులు కాదు, గొప్పగా ధనవంతులు అవ్వాలని నేను ఈ లోకానికి వచ్చానంటాడు యేసు. నార్మల్గా కాదు, మేము రిసీవ్ చేసుకోవటం, పొందుకోవటం కుదరకే దెబ్బలు తింటున్నాం. ఎలాగో ఆ సుఖం అనేది దైవికమైన ఈ దేవుడు అనుగ్రహించే సుఖం అనేది ఎలా ఉంటుందో మీకు నేను ఒక 5 మాటలు మీకు చూపిస్తాను. దానికంటే ముందుగా ప్రసంగి గ్రంథం అందరూ తెరవండి. 3:12 ఏమంటుంది? 3:12 సంతోషంగా ఉండుటకును తమ బ్రతుకులు సుఖంగా ఎలబుచ్చుటకు కంటేను శ్రేష్టమైంది నరులకు ఏది లేదని తెలుసుకున్నాడంట ఒక ఆయన. మనుషులు సంతోషముగా ఉండాలి, సుఖముగా వెళ్ళబుచ్చాలి. ప్రతిరోజు సుఖము, ప్రతిరోజు సంతోషం, ప్రతిరోజు సుఖం ఉండాలనే దేవుడు ఆ భాగ్యాన్ని మనకిచ్చాడు. దాన్ని ఎలా పొందుకోవాలంటే ఇప్పుడు 5 విషయాలు త్వరగా చెప్తున్నానండి. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు కూడా మనం చదివితే ప్రతి ఒక్కరు కూడా వినండి, ధ్యానించండి, మళ్ళా మీరింటికి వెళ్ళి చూడండి. ఇంకా ఎవరికైనా చదవటం రానిపోతే మెస్సయ్య స్వరం యూట్యూబ్ ఛానల్లో ఈ మెసేజ్ ఉంటుంది, ఎప్పుడైనా చూడండి. సుఖముగా ఉండటానికి దేవుడు అనుగ్రహించే సుఖాన్ని మనిషి పొందాలి అంటే 5 విషయాలు ప్రాముఖ్యమైన విలువైన మాటలు ప్రపంచానికి అందిస్తున్న ఈ సందేశం. క్రైస్తవులారా, ఎవరైనా సరే ఈ యొక్క ప్రశ్నకు సమాధానం పొందుకోండి. అందరూ కూడా దేవుడు ప్రశ్న ఏంటి చెప్పండి? క్రైస్తవుడు సుఖంగా ఉండటం దేవుడికి ఇష్టం లేదా? యేసు ప్రభువు తన బిడ్డలను సుఖంగా ఉంచడా? ఎప్పుడు బాధలతో, దుఃఖాలతో, కరువులతో ఇయ్యనా? ఏమిటండి? యేసు ప్రభువుకి ఇష్టమైన సుఖంగా ఉంటాం. ఆయన నమ్మిన వాళ్ళు సుఖంగా ఉంటాం 100% ఆయనకి ఇష్టమే. ఎలా ఇష్టం? నెంబర్ 1 మొట్టమొదటిగా 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చూస్తే అక్కడ ఏముంటుందంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపన, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని హెచ్చరించున్న ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇందులో మనకు కావాల్సిన మాట ఏంటంటే సుఖం. మనం సుఖంగా ఉండాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే సామాన్యంగా క్రైస్తవులు తమకు తాము చేసుకుంటారు, తమ పిల్లల కొరకు, తన ఇంటి వరకు చేసుకుంటారు తప్ప మనుషులందరి కొరకు, రాజుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు
ముగ్గురిని ఇక్కడ హైలైట్ చేశారు. 3 రకాల జనాలు. ఎవరు చెప్పండి? మనుషులందరూ మీ వీధిలో ఉన్నవాళ్ళు, దేశంలో ఉన్నవాళ్ళు, ప్రపంచంలో ఉన్నవాళ్ళు, మనుషులందరూ. రెండవదిగా చూస్తే రాజులు, అంటే ప్రభుత్వాలని పరిపాలించేటువంటి రాజులు, పరిపాలకులు, అధికారులు ఉంటారు, లోకల్ లీడర్స్. వీళ్ళందరి కొరకు మనం ఏం చేయాలంట? చెప్పండి. ప్రార్థన, కృతజ్ఞతలు చెప్పాలి. ప్రభా, పలానా ఎమ్మెల్యేని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, పలానా సీఎం అని మాకు ఇచ్చినందుకు నీకు, పలానా ప్రధానిని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, కృతజ్ఞ స్తోత్రాలు చెప్పాలి. వాళ్ళ కొరకు యాచించాలి. ప్రభా, వాళ్ళని కాపాడు, వాళ్ళ భద్రపరచు, వాళ్ళకి నీ జ్ఞానం ఇవ్వు, వాళ్ళకి నీ సహనం ఇవ్వు, వాళ్ళకి నీ తెలివి ఇవ్వు నాయనా అని క్రైస్తవుడు ఏం చేయాలి చెప్పండి? అంతే తప్ప ఈ పార్టీ రావాలి, ఆ పార్టీ రావాలని నువ్వెవడో చెప్తాక అసలు ప్రార్థన చేయటం నువ్వు వంతు. ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడు? ఏ పార్టీ వాళ్ళనైనా దేవుడు తన చిత్తానుసారంగా వాడుకుంటాడు. ఆ విశ్వాసం నీకు లేక ఈ పార్టీ రాలేదు, ఈ పార్టీ వస్తే ఏమైనా ఉద్ధరిస్తుందా, ఆ పార్టీ పోతే ఏమైనా పోతుందో అన్నది. ఎవరైనా మనుషులే కదా, ఎవరైనా పరిపాలకులే కదా. కనుక ఈ సందేశం నేను చెప్పేది ఏమనగా, క్రైస్తవుడా నీవు సుఖంగా ఉండాలంటే ఏ అధికారి గురించైనా, ఏ రాజు పరిపాలకుడి గురించైనా, మనుషులందరూ ఎవరైనామని ప్రార్థన చెయ్యి. ప్రార్థన చేస్తున్నావా? మరి నీ కొరకు చేసుకుంటున్నావా? అసలు ముందు నీ ఇంటి కొరకు చేస్తున్నావా? నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావా? పిల్లలు కాని వరకు పిల్లలు లేరు. పెళ్ళి అయ్యే వరకు పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అయినాక పిల్లలు పుట్టారు. పిల్లల కొరకు ప్రార్థన చేయమంటే ఒళ్ళు బోరు. పిల్లల్ని మంచం మీద కింద పడ్డా కానీ లేపొట్ట కూడా అంత ఒళ్ళు బరువు ఉన్న వాళ్ళు ఎందుకు అసలు పెళ్ళిళ్ళు ఏం చేసుకోవాలి? పిల్లలు ఎందుకు కనాలి? ఏంటి సోమరిపోతులు? ఇలాంటి సోమరిపోతున్న దేవుడు ఆశ్రయించేది. నువ్వు రేయికి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన చేసే శక్తి ఉంటే, నా దమ్ముంటే పిల్లలు కానీ, లేదా ఎవరు చేసి పిల్లల్ని, ఏ పిల్లల్ని, ఎవరిని? పసిపిల్లలనా? దేవుడు ఊరుకోడు, శిక్షిస్తాడు. ప్రార్థన చేయాలి. దేశంలో క్రైస్తవులారా, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులారా, విశ్వాసులారా, నీవు సుఖంగా బ్రతకాలంటే మొట్టమొదటి ఏం చెప్పండి? ప్రార్థన అనండి. ప్రార్థన చేస్తున్నారా? చేయండి. ఇక్కడుండన్నా చేయండి. నువ్వు సుఖంగా ఉండాలంటే చెయ్యి. రెండవదిగా చూడండి, 1 తిమోతి పత్రిక 6:17 రెండో పాయింట్ ఏంటి చెప్పండి? 1 తిమోతిలకు రాసిన పత్రిక 6:17 చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమయందు నమ్మిక ఎంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని యందే నమ్మిక ఎంచుడని ఆజ్ఞాపించు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6:17. ఇక్కడ ఏమనుంది చెప్పండి? ఇక్కడ అందులో ఉన్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, డబ్బుని మీద నమ్మకం ఉంచకుండా ఆ డబ్బునిచ్చిన దేవుని డబ్బునిచ్చిన దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. ఉద్యోగం మీద కదా నమ్మకం పెట్టుకోవాలి. ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి, ఆ ఉద్యోగం చేసుకుని ఆరోగ్యం ఇచ్చిన దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. చూడండి, కొంతమందికి ఏదన్నా కొంత డిపాజిట్లు ఏదైనా డబ్బులు ఉన్నాయి అనుకో, ఆ డబ్బు మీద నమ్మకం పెట్టినా మనకి ఏంటిలే. కొంతమంది అయితే ఇంకా చిత్రం ఏంటంటే, వీళ్ళ దగ్గర ఏమి డబ్బు ఉండదు, ఆ బంధువులు ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళు అనుకో, మాకేనా మా వాళ్ళు ఉన్నారులే డబ్బులు. అసలు బైబిల్ ఏం చెప్తుంది? ధనమును నమ్మొద్దు అంటున్నాడు. ధనముని నమ్మొద్దు. ధనము ఈ డబ్బుకి యేసుప్రభువు పెట్టిన పేరేంటంటే, ఇది మోసకరమైన ధనం. ఈరోజు నీ దగ్గర ఉండొచ్చు, రేపు అది ఉంటుందో లేదో తెలియదు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళిపోద్దో తెలియదు. అందుకని ఈ అన్యాయపు సంపాదన ద్వారా, అంటే అన్యాయం అంటే మనకు అవసరం, ఈ డబ్బు వెళ్ళిపోద్ది, ఉండదు. దేవుని ఎదుట నేను చెప్తున్నాను, నా సేవా అనుభవంలో నేను ఎన్నో ఇబ్బందులు ఎదురుపడ్డా, డబ్బు నాకు కంటపడింది అనుకో, అసలు నేను దాన్ని మాత్రం కూడా గౌరవించను. డబ్బునిచ్చిన దేవునికే స్తోత్రం చెప్తా. 10 లక్షలు వచ్చినాయి అనుకోండి, యేసు నామానికే ఇచ్చేయం. ప్రభా, దీన్ని జాగ్రత్తగా వాడుకునే కృప నాకు ఇవ్వని తీసుకెళ్ళి మంచం కింద వాడేస్తాను, తీసుకెళ్ళి లేదా నా టేబుల్ కింద వాడేస్తాను. కొంతమంది ఏం చేస్తారు? ఆ డబ్బుని పూజిస్తారు, ఆ డబ్బు దండాలు పెట్టుకుంటారు, ఆ డబ్బుకి సాంబ్రాణి పళ్ళు వెలిగిస్తారు, ఆ డబ్బు
బైబిల్ చెప్పే మాటేనండి, ధనమును నీ నమ్మదు. ఇంకా సామెత గ్రంథం ఆయన గ్రంథాల్లో మనం చూస్తే ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనాశ సమస్త కీడులకు మూలం. డబ్బు ఉంది కదా అని ఎగరమాకండి, డబ్బు ఉంది కదా అని చెప్పి ఇగమ్మకండి, అతిశయపడమాకండి. ఛీ, ఇది ఎప్పుడు ఉంటుందో పోద్ది. డబ్బు కదా కావాల్సింది, మానవత్వం కావాలి, దైవత్వం కావాలి, దేవుని పైన నమ్మకం కావాలి. దేవుడు మనం ఈ లక్షలు చూసి మురిసిపోతాం ఏంటి? దేవుడి దృష్టిలో ఈ లక్షను తీసి పెంటలాగా ఏం చేయాలి? దేవుడు కోట్లు ఇస్తాడేమో. అసలు ఇది కోట్లు ఇచ్చినా కానీ ఈ స్థిరం కాదు కదా. ఈ డబ్బు ఏమైనా స్థిరమా? ఎంతోమంది కోటీశ్వరులు చచ్చిపోతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి? వాళ్ళు ఏమన్నారు? నేను బతుకు కాలంలో, నా జీవిత కాలంలో నా అంత కోటీశ్వరుడికి ఎవరు లేరు, నాకు ఆస్తి ఉంది, బంగారం ఉంది, డబ్బు ఉంది, కోరుకున్నంత ఉంది, పని వాళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఎంతోమంది కూలోళ్ళు ఉన్నారు, నాకేం కాదనుకున్నా. మరణం దగ్గరికి వెళ్ళేవారికి అందరూ రాశారు బుక్కులు. ఏమని రాశారంటే, ఈ లోకం అనేది మాయ, అందులో డబ్బు అనేది పరమ మాయ, ఆస్తి అనేది మాయ, మోసం. దాన్ని చూసి మనిషి గర్విష్ఠుడు అవుతాడు. దాన్ని చూసేవారికి మనిషికి పొగరు వస్తుంది. నాకేంట్లో అనుకుంటాడు, అసలు అది ఉండదు. అందుకని రెండవదిగా నువ్వు సుఖంగా బతకాలంటే ఎంత ఉన్నా దాన్ని పట్టించుకోమాక, దేవుడు 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 దేవుడు. ఆమె నేను చూసినటువంటి చాలా దుర్మార్గులైనటువంటి క్రైస్తవులు అంటలేదు, క్రైస్తవులు కానీ దుర్మార్గులు. ఎలాగంటే యేసుప్రభు నమ్ముకోముందు, రక్షణ పొందకముందు, లేకపోతే వాళ్ళు పేద కష్టస్థితులు ఉన్నప్పుడు చాలా బాధపడితే దేవుడు కనికరించి తిన్నంత ఆహారం ధరించుకునే వస్త్రాలు ఇచ్చి సమృద్ధి ఇస్తే డబ్బులు ఇచ్చేస్తే ఆదివారం సెలవు రోజున ఫంక్షన్లో పార్టీలు చేసుకుంటా దేవుని మర్చిపోయి దేవునికి దూరం అయిపోయి మందిరాలు మానేసేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన పోకిని పోయి ఏదో పనికి పని ఒరే సన్నాసులారా అలా ఉందా లేదు రహస్యంగా అనుకున్న మనసు. దేవుడు ఏదైనా కొట్టాడో ఇక కోలుకోలేరా, జాగ్రత్తరా. ఎవరితోరా మీరు అబద్ధం ఆడేది? ఆ తర్వాత వాళ్ళు చెప్పలు ఇచ్చుకుని తిరిగారు. నాకు చాలా ఒప్పుకున్నారు. మిమ్మల్ని ఎవడు బాగు చేయడు, పోయింది మోసగాళ్ళ. డబ్బు వచ్చేవారికి దేవుడి మీద మనసు లేకుండా పోయింది. డబ్బు వస్తే దేవుని మీద నీకు విశ్వాసం లేదు, డబ్బు వస్తే నీకు ప్రార్థన వద్దా, డబ్బు వస్తే ఉపాసాలు వద్దా? అంటే నువ్వు నమ్ముకున్న డబ్బునా? క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, నువ్వు సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండాలంటే ప్రార్థన చేయి. రెండవదిగా ఎప్పుడైనా సరే దేవుని మీదే నమ్మకం పెట్టుకో. నీ చుట్టూరు బంగారం ఇటు కోటలుగా ఉన్నా సరే, మనసులో అసహించుకో. అవసరాలు ఫలానా అవసరం. ఇప్పుడు షాపూర్ నగర్ వెళ్ళాలంటే బండి అవసరం. బండి దేవుడా చాలా హ్యాపీగా తీసుకెళ్ళిపోద్దు. కానీ దేవుడా దాన్ని వాహనాన్ని ఇచ్చింది దేవుడు, ఆయన స్వాతం. ఆ బండి మీద ఎండు రావాలంటే నాకు కాపాడేది ఎవరు? అంతే, ఆయన కాపాడు. లేకపోతే ఎక్కడో యాక్సిడెంట్ అయిపోతాయి. డబ్బు కూడా డబ్బును సరైన విధంగా వాడలేదు. ఆ డబ్బే జబ్బులు తెచ్చింది. ఆ డబ్బే రకరకాల బాధలకు కొనితే ధనాశ సమస్త కీడులకు మూలం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి మీరు చూస్తే అక్కడ ఉంటుంది ప్రియులారా. అందుకని డబ్బును నమ్మద్దని ప్రతిమలాడు చెప్తున్న క్రైస్తవులారా, డబ్బు దేవుడికి కావాలి, దానిలో నమ్మకం ఉండు. దేవునికి ఇచ్చేసే. నువ్వు తినగా ఇంకా మిగిలింది ఏం చేయాలో అర్థం కాకపోతే పేదలకు పంచేసేయి. ఆమె ఇచ్చేసేయి. అది నేను శోధిస్తుంది అనుకో, ఎందుకు అని పారేసేటు. అప్పుడు దేవుడు నిన్ను ఇంకా మెచ్చి ఊరే బావిని ఇంకా నీళ్లు ఊరుతున్నట్టు ఇంకా దేవుడు ఇస్తానే ఉంటాడు. ఆమె బేదలకు ఇచ్చువానికి లేమి కలగదని బైబిల్ చెబుతుంది. ఓకేనా? రైట్. ఇక మూడో మాట ఏంటంటే చూడండి, నీ క్రైస్తవుడు సుఖంగా ఉండాలని మొదటగా ప్రార్థించాలి. రెండవదిగా డబ్బు ఎంత ఉన్నా సరే దాని మీద నమ్మకం పెట్టుకోకుండా దేవుని మీదే నమ్మకం పెట్టుకో. అప్పుడు నువ్వు సుఖంగా ఉంటావు. ఒక మూడోది చూడండి, అక్కడ ఏంటి చెప్పండి. ఇర్మియా గ్రంథం 22:16. ఇర్మియా గ్రంథం 22:16 వచ్చిన ఏముందంటే, అతడు దీనులను దరిద్రులకు న్యాయం తీర్చుచు సుఖముగా బ్రతికను, అలాగున చేయటే నన్ను తెలుసుకుంటు కదా. ఇదే యెహోవా వాక్కు. దీని అర్థం ఏంటంటే, అందరి విషయంలో న్యాయంగా ఉండు. ముఖ్యంగా చూడండి, బీదలు దీనులను ప్రతి ఒక్కళ్ళు అన్యాయం చేయాలని చూస్తారు. బీదలకు దీనులకు ఏం చేస్తారు? అన్యాయపు
డబ్బున్నవాడికేమో ఒక తీర్పు తీరుస్తారు, డబ్బు లేని వాళ్ళకేమో ఒక తీర్పు తీస్తారు. చూడండి, చుట్టాల్లో కూడా చూడండి, వాళ్ళ పేదలైనటువంటిది ఏమీ లేని వాళ్ళని ఒక రకంగా పిలుస్తారు, అన్నీ ఉన్న వాళ్ళని ఇంకో రకంగా పిలుస్తూ ఉంటారు. అందుకని అలా ఉండమాకండి, న్యాయంగా ఉండండి, న్యాయంగా తీర్చండి తీర్పు, న్యాయంగా మాట్లాడండి, అందరూ సమానంగానే ప్రవర్తించండి, అన్యాయంగా మాట్లాడమండి. ముఖ్యంగా డబ్బు లేని వాళ్ళ విషయంలో, పేదల విషయంలో, దరిద్రుల విషయంలో నిర్లక్ష్యం చూపించి వాళ్ళని మనం ఎన్నన్నా ఏం చేసినా మనల్ని ఏమనరులే అని చెప్పి అన్యాయం తీర్పు తీసి అన్యాయంగా అబద్ధాలు మాట్లాడి వాళ్ళని నలుగురిలో పలసం చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తే అదే తిరిగి నీ మీదకి వస్తుంది, కనుక నీ పిల్లల మీదకి రావద్దు శాపం. అందుకని నేను ఏం చేసినా నన్ను ఏమనలేరులే అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించేవంటే అన్యాయంగా మాట్లాడమాక, అన్యాయంగా అబద్ధాలు అనమాక. దీనులు కదా, బీదలు కదా, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళు ఫోన్ చేసుకుని డబ్బు లేవు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, ఏం చేయలేరు. మనం ఎన్నన్నా ఏం చేసినా కానీ అనుకుని వాళ్ళ పైన ఏదైనా అన్యాయంగా ప్రవర్తిస్తేవా శాపాలు మూట కట్టుకున్నట్టే, నువ్వు దరిద్రం మూట కట్టుకున్నట్టే అవుతుంది. పాత నిబంధన గ్రంథంలో చాలా చోట్ల ఏంటంటే కొందరు పాపాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళ కాలంలో జరిగినాయి, ఆ పాపాలకు వచ్చే శిక్ష ఏమో వాళ్ళే అనిపించారు. మళ్ళీ కొందరికైతే ఎలా జరిగిందంటే వాళ్ళు చచ్చిపోయినాక వాళ్ళ పిల్లల మీదకి వచ్చింది ఆ శాపం. అవసరం అంటారా? అవసరమా? న్యాయంగా ఉండు, ఎక్కడైనా సరే న్యాయం. ఆడు భేదోడా, దీనుడా, దరిద్రుడా, ధనవంతుడా, నీవాడా, నావాడా, అనవసరం. అక్కడ అనవసరం. యథార్థం అంటాడు, న్యాయంగా ప్రవర్తించు, న్యాయంతో దేవుడు చూసేది అది. అప్పుడు నీవు సుఖంగా బతుకుతావు. ఆమేన్. సుఖంగా బతుకుతావు. మీకు తెలుసా, ఎవరైనా బీద స్థితిలో ఉన్నటువంటి వాడికి, ఆకలితో ఉన్నవాడికి అంత అన్నం పెట్టానుకో, ఆ నోటు నుండి వచ్చే మాట మనకి ఎంతో ఆశీర్వాదం. ఆమేన్. అలాగే క్రైస్తవులందరూ కూడా సంఘాల్లో కూడా ఉపవాసాలు నుండి, భయంకరమైన ఉపవాసాలు నుండి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిపోయిన తర్వాత కాళ్ళకి అంత అన్నం పెట్టామనుకో పుణ్యం అంటారు. అంటే ఏంటి? ఉపవాసాలతో కడుపు మార్చుకుని ప్రార్థన చేసి ఉంటారే, అలాంటి సమయంలో అంత ఆహారం పెట్టామనుకో మనం, అబ్బా ఎంత ఆశీర్వాదం. ఆమేన్. ఎందుకంటే దేవుని దగ్గర వీళ్ళు దీనులయ్యారు, దేవుని దగ్గర వీళ్ళు అన్నీ వదిలేశారు, ఏమీ లేనివాళ్ళలాగా బీదల్లాగా దేవుని దగ్గర కనిపెట్టేశారు, కడుపు మార్చుకున్నారు, ఉపవాసాలను ప్రార్థన చేస్తున్నారు. కనుక వీళ్ళకి కడుపు నింపితే న్యాయంగా బ్రతుకుతాం, న్యాయంగా మాట్లాడదాం. అందరేళ్ళ న్యాయంగా ఉందుముగాక. చెప్పండి, అందరేళ్ళ. వాళ్ళు ఏ కులమైనా, ఏ మతమైనా, పొరుగోళ్ళైనా, ఇరుగోళ్ళైనా, ఇంటోడైనా, ఎవరైనా మన పిల్లలు తప్పులు చేస్తేనేమో అదొకట, బయట వాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తే భూతద్దంలో పెట్టి చూపిస్తావు, జాగ్రత్త, దేవుడు శిక్షిస్తాడు. న్యాయంగా మాట్లాడు. ఇక 4వ మాట ఏంటండి? 4వ విషయం, నువ్వు క్రైస్తవుడు సుఖంగా బ్రతకడానికి 4వ మాట, అమ్మా దేవుని బిడ్డలు సుఖంగా బ్రతకాలి, ఆయన్ని కోరుకుంటున్నాడు. 4వ అనుభవం ఏంటంటే చూడండి, సామెతల గ్రంథం 3:21-24లో మనం చూస్తే, సామెతల గ్రంథం 3:21-24 కూడా మనం గమనిస్తే అక్కడ ఏముంటుందంటే, నా కుమారుడు లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకో, వాటిని నీ కన్నులు ఎదుటిని తొలగిపోనీమకు, పండుకున్నప్పుడు నీవు భయపడవు, నువ్వు పరుండి సుఖంగా నిద్రిస్తావు. సుఖమైన నిద్ర, సుఖమైనటువంటి రెస్ట్. చాలామందికి నిద్రలు పట్టవు, చాలామందికి నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, అసమాధానం. కారణం ఏంటంటే మీరు 21వ వచనం 24వ వచనం మధ్యలో 22-23 వచనం కొన్ని జ్ఞానాన్ని అంట మెడక ధరించుకోవాలంట, జ్ఞానాన్ని అంత కట్టుకోవాలంట, జ్ఞానాన్ని ఆభరణంలాగా ధరించుకోవాలంట. ఆమేన్. జ్ఞానమును అంటే, జ్ఞానం అంటే ఎవరంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:24లో ఉంది, క్రీస్తే ఆ జ్ఞానమై ఉన్నాడు. అంటే నువ్వు క్రీస్తును పోలి క్రీస్తులాగా, క్రీస్తు బిడ్డగా జీవించు, క్రీస్తు బిడ్డలాగానే జీవించు. కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒకలాగా ఉంటారు, బయటికి వెళ్ళి ఇంకోలాగా ఉంటారు, ఇంకో చోట ఇంకోలాగా ఉంటారు. ఏమండి, నేను అనకూడదు కానీ నేను బాగా కనిపెట్టినటువంటి ఒక ఆమె పుట్టు క్రైస్తవురాలు. ఆమె
దేవుడు దీవించి ఆమెకి మంచి అందం ఇచ్చాడు. అలా ఆయన కూడా బాగా తెలివిగలవాడే, మంచి బాగా సంబోధిస్తున్నాడు. కానీ ఆమెలో ఉన్న జబ్బు ఏంటంటే తన అందాన్ని ఆధారం చేసుకుని అక్కడ ఇక్కడ ఈ బస్తీలోకి వెళ్ళి ఆ ప్రాంతంలో లేదు, అక్కడ ఎవరు ఎక్కువ కులంలో ఉంటే ఆ కులస్తురాలని చెప్పేసేది. అక్కడికి వెళ్ళి ఆ ఏరియాలోకి వెళ్ళిపోయి ఆ బస్తీలో ఉండాలనుకోండి, ఆ బస్తీలో ఎవరు ఎక్కువ కులమో అక్కడ చెప్పుకునేది. అమ్మా ఇప్పుడు వాళ్ళ ఆ పరిస్థితి వర్ణించడానికి దరిద్రం బాధ. నేను అక్కడికి ఒకసారి చెప్పామా, ఎవరన్నా ఇప్పుడు నీవు బ్రాహ్మణమ్మవి బ్రాహ్మణ్ అని అంటావు, ఎవరైనా నీకు తీసుకొచ్చి ఉచితంగా ఒక 10,000 రూపాయలు ఉంచుకోమ్మా వాడుకోమ్మా అని ఇస్తారా నీకు? నువ్వు బ్రాహ్మణ్ అంటావు. లేకపోతే నేను ఫలానా రెడ్డి కులం అంటావు. ఆ కులం వాళ్ళు ఎవరన్నా వస్తారమ్మా నీ దగ్గరికి? ఎవరిని ఇస్తారా నీకు? చూస్తారా? నీ అప్పులు తీస్తారా? నీ పిల్లల్ని చదివిస్తారా? ఎందుకమ్మా పనికి మాలినటువంటి ఈ అబద్ధాలు? నువ్వు ఒక క్రిస్టియన్వి కదా, క్రిస్టియన్గా ఉండొచ్చు కదమ్మా. నేను క్రైస్తవురాలంటే ఎంత నీకు దేవుడిచ్చిన అందం, నీకు ఇచ్చినటువంటి ఆ మాట తీరు అన్నీ దేవుడిచ్చే తెలివి, జ్ఞానం, చదువు అన్నీ నేను క్రీస్తు పెట్టినానమ్మా. దేవుడు నీకు తోడై ఉండి నిన్ను అందరూ నువ్వు ఎక్కడైతే ఉంటావు అక్కడ ఆశ్రయిస్తాడు, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని దీవిస్తాడు తల్లి అని నేను మొర్ర పెట్టుకున్న మొట్టుకొని తినేది కాదు. ఈ రోజున తింటాను తిండి లేక గిలగల్లాడిపోతారు. బైబిల్ ఏం చెప్తుందంటే, అమ్మా క్రైస్తవుడుగా నువ్వెవరవో నీలాగానే ఉండు, నువ్వెవరవో నీలాగానే ఉండు. వాళ్ళు ఎవరో ఇంకోలాగా ఉన్నారని చెప్పి వాళ్ళని చూడొద్దు, వాళ్ళలాగా ఉండాలని ప్రయత్నం చేయద్దు. హూ ఆర్ యూ అని ఎవరన్నంటే ఆయనే క్రిస్టియన్. నువ్వెవరో అమ్మా, మీరెవరమ్మా? నేను యేసుక్రీస్తు ప్రభు పెట్టండి, యేసు ప్రభు నమ్ముకున్నా. యూట్యూబ్లో నిన్న ఒక బ్రాహ్మణ ఆమె మార్పు చెందినటువంటి ఆమె అసలు చక్కగా మాట్లాడుతుంది. ఆమె అనేక గ్రంథాలు సిద్ధం చేసింది. అన్నతో ముందు లోకములో ఉన్న దేవుళ్ళు దేవతలు అనబడినటువంటి అన్ని గ్రంథాలు కంఠస్థం చేసింది. అన్నీ చూసి 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 అక్కడికి ఎవరో బైబిల్ ఇస్తే బైబిల్ చదివి బ్రాహ్మణ ఆమె చెప్తుంది. కావాలంటే మీలో ఎవరైనా చూసారా? ఇప్పుడు చూసే ఉంటారు మీలో ఎవరు. నల్లగా ఉంటుంది, నల్ల బ్రాహ్మణ్ ఆడామే పెద్దామే లేదంటారా? నేను పెట్టాను, మన గృహలో పెట్టాను, అదిగో వెనకాల ఆమె అంటుంది. మీరెవరు చూడలేదా? వినలేదా? వినండి, అలాంటి వినండి. ఆమె ఎందుకంటే గ్రంథాల ఆధారంగా చెప్తుంది యేసు క్రీస్తే నిజమైన దేవుడు అని ప్రూవ్ చేస్తుంది. ఆమె రుజువు చేస్తుంది. ఇంకొక నిన్న మనం కాలనీ ఏమన్నా చూసే కాంట్లు ఆయన అని, నాకు అసలు బైబిల్ తెలీదు, మందిరం తెలీదు, చర్చి తెలీదు, ఏమీ తెలీదు. యేసుప్రభే దేవుడు అని నాకు అనిపించింది. ఆ దేవుడు స్వరం నాకు వినపడింది, ఆ యేసుప్రభే దేవుడు అనిపించింది. ఇక నాకు ఆయనే దేవుడు, అప్పటి నుండి ఆయనే. నేను ఆయనే నమ్ముకున్నా. ఆయన నాతో మాట్లాడుతాను. ఆయన ఆత్మస్వరూపి. ఇంతకుముందేమో నేను చేసుకున్నటువంటి దేవుడికి పూజలు నేను చేయలేదు. కానీ ఇప్పుడైతే నన్ను చేసిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అబ్బో ఎంత ఆశ్చర్యం! యేసుప్రభు ఇంత గొప్పడని నేను అనుకోలేదు అని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఇలా ఎంతమందో నేను క్రిస్టియన్, యేసుక్రీస్తుని మించిన జ్ఞానం, యేసుక్రీస్తు మించినటువంటి ఘనత, గౌరవం లోకములు ఎవరికి ఉందండి బాబు? అందుకని క్రైస్తవుడని చెప్పుకోవటానికి అస్సేపడు. ఆమేన్, ఆమేన్. ఇండియన్ అని గర్వించు, క్రైస్తవుడని అతిశయించు. మళ్ళా చెప్పనా? ఇండియన్, నేను ఇండియా, ఐ ఆమ్ ఇండియన్, గర్వించు. ఐ ఆమ్ ఏ క్రిస్టియన్, అతిశయించు. ఆమేన్. చెప్పుకుంటారు మీరందరూ కూడా, మీరు సుఖంగా పోతారు. లేదా అక్కడికి వెళ్ళాం గొర్రె పిల్లని, ఇక్కడికి వెళ్ళాం గాడిదని, అక్కడికి వెళ్ళాం ఏనుగుని, ఇక్కడికి వెళ్ళాం సింహాన్ని అన్నావో సచ్చూరుకుంటూ ఎక్కడో. ఆమేన్. ఓకేనా? అర్థమవుతుంది అనుకున్నాను. ఆమేన్. మీరు ఆమేన్ అంటే నేను తొందరగా వెళ్ళిపోతాను. ఇక 5వ పాయింట్ చూడండి. 5 నువ్వు సుఖంగా బతకాలంటే, సుఖంగా బ్రతకాలంటే యోబు గ్రంథం 36:11 రండి. యోబు గ్రంథం 36 అధ్యాయం, దానికంటే ముందు కీర్తనలోకి రండి. 16-11 చదవండి. 16-11 కీర్తన గ్రంథం. త్వరగా 5వ విషయం ఏంటంటే, నువ్వు సుఖంగా బ్రతకాలంటే
జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులు నిత్యము సుఖములు కలవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ ఆనందము కలదు, నీ కుడి చేతులు నిత్య సుఖాలు. అంటే దేవుని సన్నిధిలో గడిపితే దేవుని హస్తాల ద్వారా దేవుడు మనల్ని దీవిస్తాడు కనుక. ఇప్పుడు ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు ఆశీర్వాదం కావాలి, దేవుని విలువ పొందిన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే సేవకుడు చేయి తీసుకొచ్చి మీద పెట్టుకుంటారు. నాకు చూడ మనకు తెలిసిన మన భీమ్మ గారు ఆ ఓపిలో చెయ్యి పెడతాను కూడా ఆమె శక్తి లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు చెయ్యి తీసుకెళ్ళి అంపాడు. అలాగే మోషే గారు చేతులు పైకెత్తలేకపోతుంటే ఆయన చేతులు పట్టుకుంటారు పైకెత్తి దేవి. అంటే సేవకుల ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని చేతులే సేవకులు చేతులు. అందుకని నాకు కూడా చాలామంది ఉన్నారు మన బిడ్డలు, చేయి పెట్టకుండా ప్రార్థన ఊరుకోరు అసలు. ఒకళ్ళు నేను పొరపాటున మర్చిపోయిన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తానన్నా నేను ప్రార్థనలో ఉండగా నా చేతి తీసుకుని లాగేసుకుని పెట్టుకుంటాను. ఆమె నీకు అంటే ఇక్కడేంటంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన కుడి చేతులు నిత్య సుఖాలు. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతావో దేవుడు తన చేతులతో నిన్నేం చేస్తాడు? సుఖజీవంతో నిన్ను దీవిస్తాడు. ఆమె సుఖమైన సంతోషకరమైన ఆశీర్వాదకరమైన ఆనందకరమైన దీవునికి అంత ఆశీర్వాదం అంత మందిరంలో గడిపితే దేవుని సన్నిధిలో. కానీ ఈ రోజుల్లో చాలామంది బిజీ అయిపోయారు. సీరియల్ బిజీ, స్నేహితులు బిజీ, పనులు బిజీ. కనీసం బల్లారాధన తీసుకునే ముందు ఒక్క రోజన్నా ఒక 2 పూట్లన్నా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, దేవుని దగ్గర గడుపుదాం. దేవుడు ఏం నేర్పిస్తాడో, ఏం చెప్తాడో, దేవుని ఆశీర్వాదాలు ఎలా మనకు ప్రాప్తిస్తాయో పొందుకుందాం అనే ఆశ తృష్ణ మనకు లేకపోయినప్పుడు ఏమన్నా. మన నోయల్ నా పెద్ద కొడుకు 9 గంటల నుండి 9 గంటల వరకు నాన్ స్టాప్గా ప్రేయర్ పెట్టాడు. 9 నుండి 9 అందరూ పిల్ల బీరకాయ మొత్తం అంతా వచ్చేసారు. స్కూళ్ళు ఉద్యోగులు మానిపడేసేసి మొన్న ప్రార్థన కూర్చున్నారు అందరూ. గత రాత్రి ఏమో యానివర్సరీ జరిగింది, నేను వాక్యం నేను వెళ్ళాను. వాళ్ళంతా మంచి మంచి ఉద్యోగులు, మలేషియా ఇంకా దేశాలు కూడా ఇల్లు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అలా? ఆ రుచి దేవుని సన్నిధిలో గడిపితే నీకు సుఖం. ఆమె ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూర్చుందామా? రాగానే వెళ్ళిపోయి మోకాళ్ళ మీద పడిపోదాం, ప్రార్థన చేద్దాం. నేను వాళ్ళ కోసం చేయాలి, వీళ్ళ కోసం చేయాలి, రాజు కోసం, దేశం కొరకు, కుటుంబం కొరకు బాగా చేయాలి. ఇంట్లో ఉంటే ప్రార్థన చేయలేకపోతాం, వెళ్ళిపోవాలి మందిరానికి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, దేవుని దగ్గర గడపాలి అనే ఒక ఆశ తృష్ణ ఉన్నవాడు మాత్రమే దేవుని సన్నిధికి వస్తారు. దేవుని సన్నిధికి వచ్చి ఆ ప్రార్థన చేస్తుంటేనే వాళ్ళు సంతోషం కలిగి సంతోషంతో సుఖం కూడా దేవుడు దయచేస్తాడు దేవుని సన్నిధిలో. ఇప్పుడు రండి, యోబు గ్రంథం 36:11 చూడండి. అక్కడేముంటుంది? యోబు గ్రంథం 36:11 ఏముంటుందో, వారు ఆలోకించి ఆయనను సేవించిన తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను. అది దేవుని మందిరంలోకి వచ్చినాక మనకి ఏమి వినపడుతుందండి? మందిరంలో వాక్యం వినపడుద్ది. అవునా? ఆలకించి సేవించుట, ఆరాధించుట, స్తుతించుట. ఆమె ఇలా చేస్తుంటే అంట తమ దినాలు క్షేమంగాను, చెప్పండి, ఇంకా తమ సంవత్సరాలు సుఖంగా వెళ్తాయి. దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో గడిపితే, ప్రార్థన చేస్తే, వాక్యం వింటే, ఆయన స్తుతిస్తే, గణపరిస్తే సుఖమంగా సంవత్సరాలు గడుపుతాయి. అంతే తప్ప కొత్త సంవత్సరం రోజున నూతన సంవత్సరానికి వచ్చి వాగ్దానం పాస్కారు వాగ్దానం ఇవ్వాలి, ముసలి ఇవ్వాలి, ముతక ఇవ్వాలి, బారులో ఉండేవాడికి ఇవ్వాలి, బీడులో ఉండేవాడికి ఇవ్వాలి, పచ్చి వాడికి ఇవ్వాలి. ఇవ్వకపోతే పాస్కారు మీద ఏం చేస్తారు చెప్పండి? సమ్మె. అందుకనే మేము ఏం చేస్తామంటే అక్కడ పెట్టేస్తాం, తీసుకొని పంపిస్తాం. ఆమె ఎందుకంటే దేవుడు కొన్ని షరతులు మాకు పెట్టాడు. ఎవరిని మేము ఏమనకూడదు. ప్రేమించే పని, ఆదరించే పని, వాక్యం చెప్పి ప్రార్థించే పనే నాది సేవకుడు. శిక్షించే పని, శపించే పని, దిద్దే పని, సరిచేసే పని ఆయన చూసుకుంటాడు. ఆమెన్. అది నాది కాదు, దేవుడి పని. జాగ్రత్త. అందుకని అయ్యగారికి మనల్ని ఏమనడం అంటే మనం ఊరుకో అనుకుంటారా? అసలు మేము అనం కదా. ఆమెన్ అనరే.
దేవుడు చూసుకుంటాడు. ఆయనకు మనకి ఎందుకంటే మేము హ్యాపీగా ఉన్నాం. వాక్యం ఎరిగిన ప్రతి దైవజనుడేలాగా ఉంటాడు, నాకులాగానే నెమ్మదిగా ఉండాలి. వాళ్ళ మాట వింటలేదు, వీళ్ళు లోపట్లేదు, వాళ్ళ మందిరం రావట్లేదు, ప్రార్థన చేయట్లేదు, వాళ్ళు దేవుళ్ళ ఎవరు పోగొట్టుకుంటారు? వాళ్ళే పోగొట్టుకుంటారు దేవుని ఆశీర్వాదాలు. దాని గురించి ప్రార్థన చేసి దేవునికి వదిలేదు తప్ప దాన్ని మనసులో పెట్టుకో బాధపడితే పాస్టర్ గారికి సేవకులకు వస్తాయి బలహీనతలు, రోగాలు. అందుకని సేవకులు ఎవరు కూడా వాక్యం ఎరిగిన వాళ్ళు ఎవరు బాధపడరు. హ్యాపీనెస్. ఆమె నేను ఈ 5వ మాట చెప్పింది ఏంటంటే దేవుని సన్నిధుల ద్వారా సంతోషం, సుఖాన్ని ఉంటుంది. ఇక 6వ మాట ఏంటంటే మనము 6వ మాట చూద్దాం. చూడండి, 6వ విషయం ఏంటంటే యెజ్రా గ్రంథం 9:12 ఉంది. త్వరగా చెప్తాలేమ్మా, ఫోన్ మోగుతున్న టైం అయిపోతున్నట్టుంది. కొంచెం మెసేజ్ అని పెట్టండి, ఆలస్యం అవుతుంది, బల్లారాధన ఉందని చెప్పండి. స్తోత్రం. యెజ్రా గ్రంథంలో 9:12 ఏముంటుందంటే, కాబట్టి మీరు మీ కుమార్తెలుగును వారి కుమారులకు ఇయ్యకుడి, వారి కుమార్తెలకు మీ కుమారులు కొరకు పుచ్చుకొనకుడి, మరియు వారికి క్షేమ భాగ్యాలు కలగవాలని మీరు ఎన్నటికీ కోరుకోమాకండి. మీరు బలంగా ఉండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకును నిత్య స్వాస్థ్యంగా దాన్ని అప్పగించెదరు అని చెప్పిరి. దీని పూర్తి అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం మనుషులందరినీ ప్రేమించాలి, మనుషులందరూ కూడా ప్రార్థించాలి. ఇప్పుడు ఒక పాపిష్టుడు ఒక దొంగ బాగా దీవించబడాలి, ఆశ్రయించబడాలి, ధనవంతుడు అవ్వాలని మనం కోరుకోవచ్చా? ఒక డబ్బున్న ఒక దొంగోడు ఉన్నాడమ్మా, మీకు తెలిసి కన్యేశ్వరుడు ఉన్నాడు, ఒక నరహంతుడు ఉన్నాడు, ఒక భయంకరమైనటువంటి ప్యాకాట్ వాళ్ళు ఉన్నారు, పబ్బులకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ప్రభా యేసయ్యా వీళ్ళకి డబ్బున్న వాళ్ళగా చేయనైనా, ధనవంతులుగా చేయనైనా ప్రార్థన చేస్తారా? వాళ్ళ కోసం ఎవరన్నా గట్టిగా చెప్పండి. చెయ్యము. అది అట్టానండి, చెయ్యం. వాళ్ళు చేయమన్నా చెయ్యం. అలాగే మీరు ఉండండి, అలాంటి వాళ్ళ కోసం మీరు కోరుకోమండి. వాళ్ళ క్షేమం సుఖం ప్రేమతో ఉండండి. కానీ వాళ్ళ క్షేమం, వాళ్ళ డబ్బు ఉన్న వాళ్ళు, ధనవంతుల వాళ్ళు, భాగ్యవంతుల వాళ్ళు, శ్రీమంతుల వాళ్ళని కోరుకోమాకండి. కోరుకోకుండా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి మాత్రం ఈ రోజు వరకు. అలాగే లోకములు ఉన్న సకల ప్రజలందరూ కూడా దేవుడిని ఎరగనటువంటి దుర్మార్గులుగా, దుస్తులుగా, పాపులుగా, అపరాధులుగా ఉన్నారు కనుక వీళ్ళందరినీ ఏమని ప్రార్థన చేయాలి? వీళ్ళందరి కోసం రక్షణ పొందాలని చెప్పండి. వీళ్ళందరూ రక్షణ పొందాలని, యేసు ప్రభు తెలుసుకోవాలని, ఆయన దగ్గర రావాలని వీళ్ళందరి కోసం ప్రార్థన చెయ్యాలి. వాళ్ళ అంతే తప్ప వాళ్ళకున్నది అటు చూసి అటు ఇటు నువ్వు వెళ్ళమాక, ఆశించమాక, వాళ్ళు ఇంకెక్కువ ఆ విధంగానే డెవలప్ అవ్వాలని కోరుకోమాక. అప్పుడు దేవుడు నీకు ఇవ్వాల్సింది ఇచ్చేసి నిన్ను సుఖంగా బ్రతికిస్తాడు. ఓకేనా? ఓకే, మీకు అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుని. ఇక 7వ పాయింట్ చెప్పేసి ముగిచ్చేస్తా. 7వది ఏంటంటే అసాధ్యాలను సుసాధ్యం చేసి నిన్ను సుఖపెడతాడు దేవుడు. అసాధ్యాలను సుసాధ్యం చేసి నిన్ను సుఖపెడతాడు. ఎలాగంటే ఆదికాండం 18:12-14 వచ్చినారు చూస్తే, అక్కడ శారమ్మ గారు పిల్లలు కానీ టైం వచ్చేసరికి ఆమె 90 సంవత్సరాలు వచ్చేసింది. 90 సంవత్సరాలు వచ్చేసేసరికి మరి దేవుడు వచ్చి ఆదికాండం 18 అంటున్నాడు, మరుసటి ఏటకల్లా శారమ్మకి పిల్లలు కలుగుతారు. అప్పటికే ఆమె నిరాశ పడిపోయింది. ఇక దేవుడు అన్నాడు కానీ సంతానం ఇస్తానని, ఏదో దేవుడు అన్నాడు కానీ పాపం ఇవ్వలేకపోయాడులే మాట అంటారు. కానీ దేవుడు కూడా మాట తప్పుతాడులే, పోతుపోయిన బాబు దేవుడు పోయిన పర్లేదులే అని ఆ దేవుడు మాత్రం విడిచిపెట్టకుండా దేవుని యొక్క ఆజ్ఞలో రైన్లో అబ్రహాం శారా గారు ఉంటున్నారు. కానీ ఒక రోజు దేవుడు వచ్చి ఏమన్నాడు, మరుసటి ఏటకల్లా అప్పటికి ఈ పరిస్థితి ఎలా ఉంది? ఆమె అంటుంది, నేను బలము ఉడిగిన దానను వృద్ధురాల్ని, నా శరీరంలో సుఖం ఎలా కలుగుద్ది మాట, నాకు సుఖం ఎలా కలుగుద్ది? దేవుడు తలుచుకుంటే ముసలోళ్ళని కూడా కుర్రోళ్ళుగా అనండి, కుర్రోళ్ళుగా అన్నా యేసురత్మన్నా, ముసలోళ్ళను కూడా అను కళ్ళజోడి తీసి అవతల పారించి మంచి కళ్ళు ఇస్తాడు దేవుని. స్తోత్రం. అది చెప్పాలి గట్టిగా. కుంటుకుంటా నడిచేవాడిని ఎంత గంతులు ఇస్తాడు. ఆమె మాట్లాడండి, విశ్వాసంతో మాట్లాడండి. మరి దేవుడిచ్చే సుఖం ఎలాగంటే, ఎప్పుడైనా ఎవరికైనా పెద్దోళ్ళు అయినాకే సుఖం, అసలు నిజమైన సుఖం.
యవన ప్రాయం అంతా ఎలా ఉండాలంటే కష్టపడి ఆ ఆ కొవ్వునంతా కరిగించి సంపాదించుకోండి. పిల్లలు తిని బతికేలాగా బిల్డింగ్లు ఆస్తులు సంపాదించండి. దేవుని మీద పట్టుకొని ఆ కష్టంతో కూర్చోండి. ఆ యవన కాలంలో తీసి తర్వాత కొంచెం వయసు పెరిగిన తర్వాత నడిప్రాయం వచ్చేవరకు ఏం జరగాలంటే అప్పుడు సుఖానికి ఆలోచన కలగాలి, సుఖపడేది. కానీ నేటి తరం ఏం జరుగుతుందంటే ఈ కుర్రోళ్ళు ఈ అమ్మ నాన్న ఇచ్చే డబ్బుతో పిచ్చి పనులు చేసేసి డ్రగ్స్కి అలవాటైపోయి, చెడుకు అలవాటైపోయి, పునాదులు వేసుకొని ఇంటిని కట్టుకునే సమయంలో పునాదులు లేకుండా వాళ్ళ బ్రతుకులే నాశనం చేసు. అసలు బ్రతుకు మీద ఇక ఆశలు లేనట్టుగా జీవితంలోకి ఎదగటానికి వీలు లేదు. ఇక ఆరోగ్యం ఉండదు, వాళ్ళకి బలం ఉండదు, క్షేమం ఉండదు. చూడండి, మొన్న ఎవరో చెప్తున్నారు ఈ మధ్య పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, కానీ మగ పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నారు వయసు వచ్చినాక 30-40 చేస్తారు, కానీ పిల్లలు పుడతలు. కారణం ఏంటంటే ఇదివరలాగా కాకుండా యవనస్తున్నటువంటి పిల్లల్లోనంట పిల్లలకు అనే శక్తి ఏమైపోతుందంట, కోల్పోతున్నారంట. ఎందుకు కోల్పోతున్నారంటే డ్రగ్స్ అవి ఇవి చెడుకు అలవాట్లు పడిపోయి ఈ చెడు అలవాట్లు బట్టి లోనున్న అమృతములైన ఆరోగ్యకరమైనటువంటి ఆ కణాలు చచ్చిపోతున్నాయి. జీవం ఇచ్చేది పిల్లలు కానిటువంటి ఫలభరితమైనటువంటి ఆ కణాలు. అందుకని నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, త్వరగా చెప్తున్నానండి, అర్థం చేసుకోండి. సుఖము దేవుడిస్తాడు, ప్రతి ఒక్కళ్ళని సుఖపెడతాడు. నమ్ముతున్నారా? సుఖముగా దయచేయు దేవుడు సుఖాన్ని ఇస్తాడు. ఆయన్ని నువ్వు సుఖాని కోసం, సంపాదన కోసం వెంపర్లాడు, సంపాదన కోసం ఎదురు చూడు. క్రీస్తును సంపాదించుకున్నావు కదా, క్రీస్తుతో పాటు సమస్తమును ఆయన మనకెందుకు ఇవ్వడో. యేసయ్యా నేను కలిగి ఉన్నా, నా కోరిక ఎందుకు తీర్చో, నా అవసరం ఎందుకు తీర్చో. నేను మంచిగా జీవించాలంటే మంచి ఇల్లు కావాలి, మంచిగా ఎల్లాలు రావాలంటే వాహనం కావాలా, ఆదాయం డబ్బు లేకపోతే బతకలేని డబ్బు కావాలి, డబ్బు ఇవ్వో. ఈ పోరాటాలు చెయ్యి, ఉపవాసాలుండు, కష్టపడు, పని చేయి. ఈ పోరాటాలతో దేవుని యందు ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయించు. దావీదు ఇంకా మన పితరులు చాలామంది ఉన్నారు, కానీ అన్ని వివరించడం సమయం కాదు. నీవు సుఖపడే సమయం ఉంది, సుఖపడతావు. ఆమేన్. సుఖపడాలని కక్కుర్తి పడ్డావో ఉన్నది కూడా కోల్పోతావు. సుఖం అనేది దేవుడు ఇస్తాడు. నీవు సుఖపడతావు, దేవునికి ఇష్టమే. ఆమేన్. నీవు సంతోషపడతావు దేవునికి. అందుకే బైబిల్ చెప్తుంది, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన తగిన సమయంలో తగిన విధంగా ఇస్తాడు. చూడు, ఒకప్పుడు నువ్వు ఊహలకు అందనటువంటి ఆహారాన్ని ఇప్పుడు ఆ రుచికరమైన భోజనం ఎప్పుడన్నా అనుకున్నావు తింటానని? అనుకోలే, కానీ ఆయన పెడుతున్నాడు. నువ్వు అనుకున్నావా ఇలాంటి మంచం నేను కొనగలనని, ఇలాంటి పరుపు మీద పడుకోగలనని, ఇలాంటి మంచి పానీయాలు నేను తాగగలనని, ఇలాంటి మంచి వస్త్రం ధరించుకోగలని అనుకున్నావా? కానీ దేవుడు ఇవ్వట్లా. ఇచ్చిన దేవుడు ఇంకెందుకు ఇవ్వడో పట్టుదల ఉండాలి. అందుకని శారమ్మ అబ్రాహాము వృద్ధాప్యములో దేవుడు వీళ్ళకి ఆయన అన్న మాట ప్రకారం సుఖం ఇచ్చాడు. ఏంటో సుఖం? సంతానం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగు. వాళ్ళ కోరికని తీర్చాడు, వాంఛని తీర్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టాడు. నువ్వెంత కృంగిపోయినా, ఎంత నిరాశ చెందినా సరే, ఎంత వృద్ధాప్యమైనా, అయ్యో నా ఒంట్లో బలం లేదని బలాన్ని ఇచ్చి, మరి శక్తినిచ్చి, పేరునిచ్చి, ఘనతనిచ్చి, గౌరవాన్ని వద్దన్నా కానీ సింహాసనమే కూర్చోబెట్టి రాజమార్గంలో నడిపిస్తూ నిన్ను ధనవంతుడిగా బలవంతుడిగా చేయకపోతే ఆయన యేసుప్రభు ఎలా అవుతాడు? నువ్వు ఆయన బిడ్డవేలు అవుతావు. రోషన్ పాసం తెచ్చుకోండి, దేవుని స్తోత్రం. సుఖంగా యేసుప్రభుకి ఇష్టం లేదా? యేసుప్రభుకి ఎందుకు ఇష్టం లేదు? అసలు ఆయనకి సంతోషం. ఆమేన్. మన సుఖంగా ఉండాలని, సమృద్ధిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని ప్రతి క్రైస్తవుడు, సేవకులు, ఆయన నమ్మిన వారు అందరూ కూడా సస్యశ్యామలంగా, సర్వ సమృద్ధి కలిగి, సర్వ శరీరాలను ఆయురారోగ్యాలు కలిగి, సర్వ సంపదలకు వాళ్ళు ఆస్తికర్తలై ఆయన మహిమపరచాలని ఆయన ఇష్టం. బైబిల్లో లేదా నన్ను ప్రేమించు అని నేను ఆస్తికర్తలుగా అని లేదా బైబిల్. కనుక అయితే నువ్వు ఈ 7 అనుభవాలు కూడా నువ్వు వెళ్ళు.
ఒకటి మరి వీళ్ళు ఎలా వీళ్ళు ఫైనల్గా ఏడో విషయం ఏంటంటే దీనికి ఏ సుఖం ఎలా పొందారంటే వీళ్ళు విశ్వాసం ద్వారా సుఖించబడ్డారు. ఆమేన్. వాళ్ళ వయసును చూసుకోవాలా, వాళ్ళ దేహాన్ని చూసుకోవాలా, దేని మీద ఆధారపడ్డారు? దేవుని మీద ఆధారపడ్డారు. ఎప్పుడు కానీ ఆయనే చూసుకుంటాడు. ఆయన సిగ్గుపరచలేదు కదా, ఆయన నమ్మిన వారిని సిగ్గుపరచలేదు. కనుక విశ్వాసంతో ప్రభువా నేను చూస్తాను. మనం అనుకున్నప్పుడు జరగకపోవచ్చు, మనం ఎదురు చూసినప్పుడు అనుకోదు. అందుకనే ఆకాశమునకు భూమికి ఎంత హైట్ ఉందో మన తలంపులకు దేవుని అంత వ్యత్యాసం. అందుకని మనం పాట పాడుకుంటూ ప్రార్థించుకుంటూ జరిగేది నీ చిత్తమే ప్రభు, జరిగేది ప్రభాన్ని నాశించే నీ చిత్తమైతే నీ చిత్తమైతే నీ చిత్తమైతే అంటున్నావు అనుకో, ఎస్ నా చిత్తమే అంటాడు. ఒక రోగి వచ్చి యేసుప్రభు ఎదురు మోకాళ్ళుని ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అనగానే యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు అలాగే ఉండాలి రోగంతోలా, నాకు ఇష్టమే శుద్ధుడు పో. దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధికి ప్రభా నీ చిత్తమైతేయా అని వేడుకుంటే దేవుడు మిమ్మల్ని సుఖపెట్టడా, నన్ను సుఖపెట్టడా, మిమ్మల్ని సుఖపెట్టడా? మీరు సుఖంగా ఉండాలనే దేవుని చిత్తం, దేవుని స్తోత్రం. క్రైస్తవులారా ఈ యొక్క ప్రశ్నకు జవాబు ఏంటంటే క్రైస్తవులు దేవుని సేవకులు సుఖంగా ఉండటం దేవునికి ఇష్టమే. ఎలా ఉంటే దేవుడిని సుఖపెడతాడో 7 పాయింట్స్ నేను చెప్పాను. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మెస్సియా స్వరం యూట్యూబ్ ఛానల్లో మరలా వినండి.